కదులుతున్నారు. ఈ కదలిక ఆయనకు అర్థమైంది చంద్రబాబు నాయుడుకి. ఈ కదలికని ఆర్గనైజ్ చేసి వాళ్ళందరినీ లోపలికి తీసుకొచ్చి తిరిగి పార్టీకి ఒక పూర్వ వైభవం కలిగించాలి అని అనుకుంటున్నాడు ఆయన. నా అనుమానం నిజమైతే నందమూరి బాలకృష్ణ గారిని తెలంగాణలో కొంచెం యాక్టివ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే రెగ్యులర్గా వెళ్ళి ఆఫీస్లో కూర్చుని ఒక హడావిడి క్రియేట్ అవుతుంది. ఇలాంటి కార్యక్రమాలు మొదలవుతాయి నెమ్మదిగా. ఈ ప్రాసెస్లో వచ్చే ఎన్నికలకి, ఇప్పుడు ఈ 2 ఎన్నికల్లో పోటీ చేయలేదు, ఓకే, వచ్చే ఎన్నికల్లో మాత్రం డెఫినెట్గా వాళ్ళు కంటెస్ట్ చేస్తారు. తెలంగాణలో టీడీపీ బలంగా కంటెస్ట్ చేస్తుంది వచ్చే ఎన్నికల్లో. అలాగే ఏపీలో కాంగ్రెస్ కూడా బలంగా కంటెస్ట్ చేస్తుంది. మొన్నట్లాగా లూజ్ కంటెస్టింగ్ కాదు. ఈసారి కొంచెం కనీసం 2 ఎంపీలు సాధించాలి అనేటువంటి ఒక ప్రోగ్రాంతో ఏపీలో కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చేయబోతోంది. అదే పరిస్థితి టీడీపీకి ఇక్కడ ఉంది. కనీసం అంటే ఒకప్పుడు ఎంపీలు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎంపీస్ తెలుగుదేశానికే ఉన్నారు ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో కూడా. సో ఈసారి ఇప్పుడు మళ్ళీ అది గవర్నర్ గిరి కోసం అది వీలు కాకపోతే కనీసం రాష్ట్రపతి పదవి కోసం ప్రయత్నించారు మోత్కుపల్లి నరసింహ. ఆయన మళ్ళీ ఏమన్నా తెలుగుదేశంకి వచ్చే అవకాశం ఉందండి? వచ్చేస్తాయండి, అంటే చాలామంది వచ్చే అవకాశం ఉంది. ఆయన ఓపెన్గా చెప్పారు, అయితే గవర్నర్ లేకపోతే వీలు కాకపోతే రాష్ట్రపతి పదవిని ఇప్పించండి అని. అప్పుడు ఆయన పర్సనల్ ఆవేశం వేరండి. మోత్కుపల్లి నరసింహులు ఆయన పర్సనల్ ఆవేశము, ఆయన పర్సనల్ ప్రోగ్రామ్, ఆయన మాటలు వేరు. అది కాకుండా ఇంకా చాలామంది క్రియాశీలకంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి 2014లో కంటెస్ట్ చేసి ఓడిపోయిన బ్యాచ్ ఉంది. గెలిచి బీఆర్ఎస్కి వెళ్ళి మొన్న ఎన్నికల్లో ఓడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఈ 2 కేటగిరీలు కాకుండా 3వ కేటగిరీ ఉందండి. చంద్రబాబు గారు ఓడిపోయిన తర్వాత మూటాముల్లా సర్దుకొని యూఎస్ వెళ్ళిపోయిన వాళ్ళందరూ మళ్ళీ వెనక్కి వస్తున్నారు. అవును, ఇన్నాళ్ళు కనీసం వీళ్ళు ఎదురు పడుతున్నారు, ఆయనకి ఏదో వెళ్ళి చెప్పుకుంటున్నారు, అయ్యా మాకు అవకాశం ఇప్పించండి అడుగుతున్నారు. వాళ్ళు అసలు ఏంటి 5 ఏళ్ళు గాయబ్. ఇప్పుడు సడన్గా ఆయన హైదరాబాద్ వస్తున్నాయని తెలిసి మళ్ళీ ఎన్ఆర్ఐ లీడర్స్ ఒకప్పుడు ఒక వెలిగిన తెలంగాణ కదలిక మనం చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు కూడా చూసాం. అరెస్ట్ అయినప్పుడు మాదాపూర్లో ఒక సమావేశం జరిగింది కదండి. తెలుగుదేశం సానుభూతి పరులు, ఐటీ ప్రొఫెషనల్స్ బాలయ్య స్టేడియంలో అయింది. వీళ్లతో పాటు దానిలో కొంతమంది ఎన్ఆర్ఐస్ కూడా మాట్లాడారు. తర్వాత దానికి సంబంధించిన వాళ్ళ కదలిక ఏ లెవెల్లో ఉంటుందనేది ఆ రోజు పోలింగ్ రోజు చూసాం, ఏపీ ఎలక్షన్ పోలింగ్ రోజున. కాబట్టి ఆ సహకారం డెఫినెట్గా వస్తుంది. పాసిబిలిటీ ఎవరికి ఉంటుంది సార్ ఈసారి? అంటే తెలంగాణలో మీకు జాగ్రత్తగా గమనిస్తే బీజేపీ ఎలక్షన్స్ ముందు ఒక మాట ఉంది, మా పార్టీ గెలిస్తే మా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి బీసీఎల్ నుంచే మా పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి. తెలంగాణలో తెలుగుదేశం ఆ రకంగా ఛాన్స్ తీసుకునే అవకాశం ఉందా? బీసీని ప్రొజెక్ట్ చేసే అవకాశం ఉందా? తెలుగుదేశం బీసీలను ప్రొజెక్ట్ చేసేటువంటి ఛాన్స్ ఉందండి. ఎందుకంటే వాళ్ళకి ఇక్కడ స్ట్రైక్ లేదు, వాళ్ళు జస్ట్ ఉనికిని చాటుకునేటువంటి ప్రోగ్రాంలోనే ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా అలాంటి నినాదాలు ఇవ్వడానికి వాళ్ళకి ఇబ్బంది లేదు టెక్నికల్గా. కానీ ఒక విషయం ఉంది, ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా టీడీపీ ఉంది. ఒకవేళ ఆ సయోధ్య వచ్చే ఎన్నికల వరకు నిలబడితే, తెలంగాణ ఎన్నికల్లో టీడీపీ కంటెస్ట్ చేయాలి అనుకుంటే, ఈ పొత్తు వ్యవహారం ఎలా మాట్లాడతారు వాళ్ళు బీజేపీతో? అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది ఉనికిలో. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచనతో, అంటే ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకోవాలి అనేటువంటి ప్రోగ్రాంతో బీజేపీ ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఒక డెసిషన్ తీసుకుని కొంత కాంగ్రెస్ అనుకూలత ప్రదర్శించింది ఈ ఎన్నికల్లో. ఒక రకంగా వాళ్ళ ఓట్ బ్యాంక్ కొంత ఇటు ట్రాన్స్ఫర్ అయింది అనేటువంటి అభిప్రాయం కూడా వినిపించింది ఆ సందర్భంగా ఎన్నికలప్పుడు. కానీ దీన్ని వచ్చే ఎన్నికల్లో తాను తన ఉనికి నిలబెట్టుకోవడం కోసం బయటకు వచ్చినప్పుడు, తనతో స్నేహం చేస్తున్నటువంటి పార్టీ, పైగా తను కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యం తీసుకున్నారు టీడీపీ. అలాగే ఏపీలో టీడీపీ ప్రభుత్వంలో వాళ్ళకి భాగస్వామ్యం ఇచ్చున్నారు. ఈ స్నేహం ప్రభావం తెలంగాణ మీద కూడా పడుతుంది అనివార్యంగా. పడ్డప్పుడు కాంగ్రెస్తో ఎలా ఉంటాయి ఈక్వేషన్స్ అనేది చూడాలి. అంటే ఇప్పుడు ఈరోజు సమావేశం అవుతున్నటువంటి ముఖ్యమంత్రులు ఇద్దరిని గురు శిష్యులు అన్నటువంటి నోళ్ళు
అప్పుడేం మాట్లాడతాయనేది చూడాలి. అది కీలకం కావచ్చు. అంటే తెలుగుదేశం పార్టీ యాక్టివేట్ అవ్వటం అనేది ఒక రకంగా కాంగ్రెస్కి అంటే ఇమ్మీడియట్ శత్రువు బీఆర్ఎస్ అనుకుంటే బీఆర్ఎస్ని కట్టడి చేయడానికి టీడీపీ ఉపయోగపడుతుంది అనుకున్నప్పటికీ ఇది అలా ఉండదు సన్నివేశం. ఎన్నికల నాటికి సీన్ మారే ప్రమాదం ఉంది. అంటే ఒకటి సార్ ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే తెలంగాణలో భిన్నమైన పరిస్థితి. ఇక్కడ బీజేపీ సే ఎక్కువ ఉంది, స్టేక్ కూడా ఎక్కువ ఉంది. సో పెంచుకుంది బీజేపీ, తన ప్రొఫెషనల్స్ని పెంచుకుంది. ఈ 119లో బీజేపీ ఇక్కడ ఒక 80 సీట్లైనా కంటెస్ట్ చేస్తా అనొచ్చు కదా. అనొచ్చు. అంటే గతంలో టీడీపీ బీజేపీ కంటే చాలా పెద్ద పార్టీ ఇక్కడ. బీజేపీ కంటే చాలా పెద్ద పార్టీ, చాలా ఎక్కువ సీట్లు ఇక్కడ గెలుచుకున్నటువంటి చరిత్ర ఉంది వాళ్ళకి. ఏపీ కంటే కూడా తెలంగాణలోనే తెలుగుదేశం బలమైన పార్టీ, మంచి క్యాడర్ ఉన్న పార్టీ. రామారావు గారి రోజుల నుంచి ఆ రోజున ఎన్టీ రామారావు గారు మొదటి ఎన్నికల్లో కంటెస్ట్ చేసినప్పుడు కూడా తెలంగాణలోనే బలం ఎక్కువ ఉంది ఆయనకి. అందుకని వచ్చే ఎన్నికలలో పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు డెసిషన్ తీసుకోవడం కష్టమండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నట్టో లేకపోతే కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నట్టో కూడా ఉండదు. చాలా సమూలంగా మార్పు ఉంటుంది. బీజేపీ ఎలా వ్యవహరిస్తుంది, బీజేపీకి టీడీపీకి తెలంగాణ రిఫ్ట్ నుంచే ఏదైనా వాళ్ళ పొత్తుల్లో తేడాలు వచ్చే ప్రమాదం దాకా ఉండొచ్చు. ఓకే, సీరియస్గా ఉనికి చాటుకోవాలి అని చంద్రబాబు నాయుడు గారు అనుకుంటే అప్పుడు బీజేపీ టీడీపీ పొత్తు అంత కేక్ వాకం అయితే ఇక్కడ చెడితే తెలంగాణలో గనక చెడితే మొన్న అసలు పోటీయే లేదు కాబట్టి ఆ ప్రశ్న ఉత్పన్నం కాలేదు. రేపు పోటీ చేసేటప్పుడు ఇక్కడ గొడవ మొదలైతే ఈ గొడవ డెఫినెట్గా అన్ని ప్రాంతాలకి విస్తరిస్తుంది. ఆ విస్తరించినటువంటి పరిస్థితిని తట్టుకోగలిగే పరిస్థితుల్లో ఆయన ఉంటాడా? ఏపీ వరకు తెలుగుదేశాన్ని వదిలిపెట్టి జనసేనతో ట్రావెల్ అయ్యే పరిస్థితి బీజేపీకి ఈయనే స్వయంగా కల్పిస్తాడా అనేది చంద్రబాబు నాయుడు గారి ముందు ఉన్నటువంటి ప్రశ్నలు. ఎందుకంటే